ప్రవీణ్ డోర్ కొట్టేటప్పుడు మీరు కిందికి వెళ్ళిరా? ప్రవీణ్ డోర్ కొడుతుంటే వీళ్ళందరూ గల్లీలో ఉండే ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు. ఒక పిల్ల ఈడ ఉంటే చిన్ని అన్న డోర్ కొడతాను ఏందో చూడిపోరా నేను పూజ చేస్తున్నా జర చూడిపో ఏమన్నా అయిందా నిన్న వచ్చింది అక్క అని ఆ పిల్లని పంపించారు సార్. ఆ పిల్ల పోయి కిటికీలోకి వెళ్ళి ఇట్లా ఇట్లా పిలుస్తుంది. ఇంకొక అబ్బాయి వస్తాడు ఆయనతో ఇద్దరు పనికి పోయి వచ్చి వాడు బండి ఆపి ఊరికొచ్చింది సార్. మళ్ళీ ఆయనతో పనికి పోయిన ఆయన మళ్ళీ వచ్చిండు. ఏమైందన్న పోదామంటే బిర్యానీ ఆర్డర్ చేసింది. ఫోన్ చేసినట్టుంది ప్రవీణ్కు, ఫోన్ చేస్తేనే వచ్చింది సార్. బిర్యానీ వచ్చింది, తిన్నారు పిల్లలు ఇద్దరు. ఆర్డర్ చేస్తే బిర్యానీ అని ఆయన నిలబడ్డాడు. తిన్నట్టున్నారు. ఇక చూద్రా మేము ఇక్కడ ఏం చేస్తున్నాం చూద్రా అని వాడిని ఫోన్ చేసినట్టుంది. అందుకే వాడు అంత తొందరగా వచ్చి డోర్ కొట్టిండు, వెంటిలేటర్ ఎక్కుతాడు, ఆ కిటికీలు ఎక్కి ఆగమాగం చేసి మొత్తుకుంటాడు. అప్పటికే ఫోన్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుంది, ఫోన్ చేసినట్టుంది. చేస్తేనే వాడు అంత తొందరగా వచ్చి డోర్ కొడతాడు. ఇక వానికి ఏమనిపించింది ఏమో ఏడుస్తుంది లాస్ట్. బంగారం స్రవంతి అంటుండు సార్ వాడు. అట్లా అన్నప్పుడు నేను తట్టుకోలేక ఎట్లయితే అట్లా నాకు శత్రు ఉట్టుటిని అరుస్తా సార్. మామూలు కూడా తిడుతుంది. అయితే ఇంటి ముందట ఇల్లు కదా మనకేం కష్టం అవుతుంది అన్నట్టుగా నేను ఆ పిల్లని పంపించిన. తర్వాత ఈ లోపు డోర్ కొడుతూనే ఉన్నారు. గడ్డపడతాను వాళ్ళ కొట్టరా అని నేను అంటూనే ఉన్నా. రాయితో కొట్టగానే కథం ఆడతాను సార్. ఇక అయ్యో ఎందుకు వచ్చినావు బిడ్డ, నువ్వు నిన్న ఇంటికాడ ఉన్న అయిపోగానే ప్రవీణ్ ఏంద్రా ఇట్లా చేసుకుంటేంద్రా మీరు ఆగమైపోయి కదరా అంటే, అమ్మ ఏం చేయనమ్మా మేము మళ్ళీ మంచిగా కలిసి ఉంటామని అందరు కాలు మొక్కి దండం పెట్టి వచ్చినమ్మా. నేను ఆమెను మర్చిపోతాను, నాకు నువ్వే కావాలి స్రవంతి, నా పిల్లలు నువ్వు నా సంసారం మంచిగా ఉందామని వచ్చినామమ్మా. ఏమన్నా అయితే గల్లీలో మా అత్తమ్మ మా బామ్మర్ది గిట్ల వస్తారమ్మా 2 రోజులు అయినాక మీ అందరితో మాట్లాడిస్తానని చెప్పిండ్రమ్మా అన్న కూడా ఉంటే అయిపోవు కదా. అనవసరంగా నిజంగా సార్ నాకు గొంతు తినబడితే నేను దేనికైనా సిద్ధంగా ఉంటా. బాబుని ఒక్కనన్న కాపాడుతుంది సార్. కానీ ఇంత గొంతు సౌండ్ కూడా వినవాలి. సైలెంట్గా ఉంటుంది మా గల్లీలో. ఎవరు ఉన్నా కూడా వాళ్ళ ప్రవీణ్ అడిగిరా ఏమైంది అని అడగాల్సింది. అడిగిన సార్ నేను. అమ్మ మేము వాడు ఊరికి పోయి రాగానే అక్కడ నైట్ ఆడ పడుకున్నాడు సార్. పొద్దున 6 గంటలకు వచ్చి బట్టలు తీసుకొచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయిండు. నేను మందలిచ్చినా కూడా ప్రవీణ్ మందలిస్తే అమ్మ బాగాలేదమ్మా నాకు తర్వాత దింపిస్తుంది అమ్మ కరేపాకు అని అడిగిండు. అంతే సార్. కానీ ప్రవీణ్ షాండోలే స్రవంతి బాగాలేదా అంటే బాగాలేదమ్మా స్రవంతికి నీరసంగా ఉంది అన్నాడు సార్. నిన్న పొద్దున నేను ఆకలి వచ్చినప్పుడు మందలిచ్చిన. ఎప్పుడు కొట్టకపోతుండే స్రవంతి? నేనైతే చూడలేదు సార్. ఇంకా అది వాళ్ళు ఏం చేసుకుంటే తెలియదు. నేనైతే 26 ఏళ్ళు ఇక్కడికి వచ్చి ఈ బస్తీకి వచ్చి, నా పెద్ద కొడుకు 26 సంవత్సరాలు ఉన్నాడు. ఆ పిల్ల వచ్చి ఇప్పుడు ఈ బస్తీకి వచ్చి ఈ గల్లీకి వచ్చి 6 సంవత్సరాలు సార్. తర్వాత అక్కడెక్కడో కిరాయికి ఉండే ఆ ఇంట్లో ఉండి వంటలు అమ్మేది. రేంబో ముందటనే పెట్టా సార్. అసలు వంటలు అంటే ఉంటా సార్ రికార్డు సార్. ఆమె వంట రోజు సాయంత్రం ఇంత కట్ట పట్టుకొని వచ్చేది. అన్నం మిగిలితే కూడా గల్లీలో అందరికీ పెట్టే సార్. కూరలు అన్నం ఏది కానీ కడుపులు ఇసం ఉండకపోయేది.